Hello everyone, welcome to the 17th session of UPSC PYQ analysis. This is Venkat, ఎలా ఉన్నారు అందరూ? మనం ఇప్పటి వరకు 16 సెషన్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఐ హోప్ మీరందరూ ఈ సెషన్స్ని ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా. సో ప్లీజ్ ఈ సెషన్స్ని రెగ్యులర్గా వాచ్ చేయండి అండ్ మీరు పాలిటీ అనేది బాగా స్కోర్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా, కట్ ఆఫ్ అయితే ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఓకే రైట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. Now let us look at the first question of the day. Which one of the following bills must be passed by each house of the Indian Parliament separately by special majority? So కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో 4 టైప్స్ ఆఫ్ బిల్స్ ఇచ్చాడు అనమాట. సో ఈ బిల్స్లో ఏ బిల్లుని మనం స్పెషల్ మెజారిటీ ద్వారా పాస్ చేయాలి, అది కూడా లోక్సభలో స్పెషల్ మెజారిటీ అండ్ రాజ్యసభలో కూడా స్పెషల్ మెజారిటీ, 2 హౌసెస్లో కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాల్సిన బిల్ ఏంటిది అని చెప్పి అడుగుతున్నాడు. రైట్. సో ఫస్ట్ మనం ఆర్డినరీ బిల్, నెక్స్ట్ మనీ బిల్, తర్వాత ఫినాన్షియల్ బిల్, దీంతోపాటు నో కాన్ఫిడెన్స్ మోషన్ అండ్ కాన్ఫిడెన్స్ మోషన్, నెక్స్ట్ అడ్జర్న్మెంట్ మోషన్ and censure motion and to declare financial emergency and election of speaker and also election of deputy speaker. ఓకేనా. సో వీటన్నిటికి మనం యూజ్ చేసే మెజారిటీ ఏంటి సార్ అంటే సింపుల్ మెజారిటీ. ఓకేనా. సో సింపుల్ మెజారిటీ అనేది మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో మనం ఎక్కువ సిచ్యువేషన్స్లో సింపుల్ మెజారిటీని యూజ్ చేస్తాం అనమాట. ఆర్డినరీ బిల్ని పాస్ చేయాలన్నా, మనీ బిల్ని పాస్ చేయాలన్నా, ఫినాన్షియల్ బిల్స్ని పాస్ చేయాలన్నా, కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేయాలన్నా, నో కాన్ఫిడెన్స్ మోషన్ని పాస్ చేయాలన్నా సరే, లేకపోతే అడ్జర్న్మెంట్ మోషన్ కానీ, సెన్ష్యూర్ మోషన్ కానీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఎలక్షన్ ఆఫ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సో ఇటువంటి వాటికి మనం సింపుల్ మెజారిటీని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా రైట్. సో ఇక్కడ మనం ఆప్షన్స్లో గమనిస్తే ఆర్డినరీ బిల్లు, మనీ బిల్లు, ఫినాన్స్ బిల్లు, ఈ 3 మనం సింపుల్ మెజారిటీతోనే పాస్ చేయొచ్చు అనమాట. స్పెషల్ మెజారిటీ అనేది అవసరం లేదు. స్పెషల్ మెజారిటీ ఇక్కడ మనకి అవసరం లేదు. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి మాత్రం స్పెషల్ మెజారిటీ అయితే కావాలి. సో ఆర్టికల్ 368 ఇట్ టాక్స్ అబౌట్ స్పెషల్ మెజారిటీ. సో ఆర్టికల్ 368 ప్రకారం దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ. 2 టైప్స్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ ఉన్నాయి. అవేంటంటే more than 2/3 members present and voting plus more than 50% of the total strength of the house. ఓకేనా. సో 2/3 members present and voting plus more than 50% of the total strength of the house, ఇది స్పెషల్ మెజారిటీ టైప్ 1 అండర్ ఆర్టికల్ 368. సో దీన్ని మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ విచ్ డస్ నాట్ ఎఫెక్ట్ ఫెడరలిజం. సో ఫెడరల్ క్యారెక్టర్ని ఎఫెక్ట్ చెయ్యని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్కి మనం యూజ్ చేసే మెజారిటీ ఏంటి సార్ అంటే 2/3 members present and voting ప్లస్ 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. పర్ఫెక్ట్. అండ్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. సో సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవల్ ప్రాసెస్ లేకపోతే హైకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేసే ప్రాసెస్లో మనం యూజ్ చేసే మెజారిటీ ఏంటంటే 2/3 members present and voting ప్లస్ మోర్ దెన్ 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో ఇక్కడ కూడా మనం ఈ టైప్ ఆఫ్ మెజారిటీనే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక టైప్ ఆఫ్ మెజారిటీ ఉంటుంది, సెకండ్ టైప్ ఆఫ్ మెజారిటీ స్పెషల్ మెజారిటీ. అదేంటంటే 2/3 members present and voting ప్లస్ మోర్ దెన్ 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ ప్లస్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్. సో ఇక్కడ స్టేట్స్ రాటిఫికేషన్ అయితే కావాలి. సో ఏ టైంలో అంటే ఎక్కడైనా సరే ఏదైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు ఫెడరల్ క్యారెక్టర్ని ఎఫెక్ట్ చేసేటట్టయితే సో అక్కడ మనం దీన్ని యూజ్ చేస్తామన్నమాట. సో దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ఎన్జాక్. ఓకేనా. సో ఎన్జాక్ టైంలో మనం ఈ టైప్ ఆఫ్ మెజారిటీని యూజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో స్పెషల్ మెజారిటీ ఆర్టికల్ 368. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మెజారిటీస్ అండర్ ఆర్టికల్ 368. 2/3 members present and voting ప్లస్ మోర్ దెన్ 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. సో దీన్ని మనం ఫెడరలిజంని ఎఫెక్ట్ చేయని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్కి యూజ్ చేస్తామన్నమాట. ఒకవేళ ఫెడరలిజంని ఎఫెక్ట్ చేసే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అయితే అక్కడ అట్లీస్ట్ 50% ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ అయితే కావాలన్నమాట. ఓకేనా. హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యొక్క రాటిఫికేషన్ అయితే కావాలి. ఓకేనా, పర్ఫెక్ట్. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్కి మనం
స్పెషల్ మెజారిటీని యూస్ చేస్తాం, దట్ టు ఇన్ బోత్ హౌసెస్, లోక్సభ అండ్ రాజ్యసభ. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. యాజ్ పర్ ఇండియన్ ప్రోటోకాల్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ర్యాంక్స్ హైయెస్ట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్? సో ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ మీద క్వశ్చన్ వచ్చింది. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. సో ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో మనకి ఏంటంటే ర్యాంక్స్ అయితే ఉంటాయి, డిపెండ్స్ అపాన్ ద పోస్ట్స్. సో వాళ్ళు ఉండే పోస్ట్ని బేస్ చేసుకొని వాళ్ళకి ర్యాంక్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ర్యాంక్స్ 1 by 1 చెప్తాను, సో జాగ్రత్తగా చూడండి. సో ర్యాంక్ 1 వచ్చేసరికి హానరబుల్ ప్రెసిడెంట్ గారికి ఉంటుంది, అండ్ ర్యాంక్ 2 వచ్చేసరికి వైస్ ప్రెసిడెంట్, అండ్ ర్యాంక్ 3 వచ్చేసరికి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? పర్ఫెక్ట్. ర్యాంక్ 4 వచ్చేసరికి గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్, అండ్ నెక్స్ట్ ర్యాంక్ 5 వచ్చేసరికి ఫార్మర్ ప్రెసిడెంట్స్. ఇదే ర్యాంక్ 5లో మనకి డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటారు. సో డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా ర్యాంక్ 5. నెక్స్ట్ ర్యాంక్ 6లో వీ విల్ హ్యావ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. లోక్సభ స్పీకర్ గారికి అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి ర్యాంక్ 6 ఉంటుందన్నమాట. అండ్ ర్యాంక్ 7 వచ్చేసరికి క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నథింగ్ బట్ యూనియన్ ఆర్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ యూనియన్. పర్ఫెక్ట్. సో వీళ్ళతో పాటు చీఫ్ మినిస్టర్స్ కూడా ఉంటుంది, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్. సో వీళ్ళంతా ర్యాంక్ 7లో ఉంటారు. సో ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. సో డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ యొక్క ర్యాంక్ ఎంత? ఇట్ వాజ్ ర్యాంక్ 5. అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ గారి యొక్క ర్యాంక్ ఎంత? ఇట్ వాజ్ ఆల్సో ర్యాంక్ నెంబర్ 5. గవర్నర్స్ ఆఫ్ ఎ స్టేట్ విత్ ఇన్ హిస్ స్టేట్, ఈయన యొక్క ర్యాంక్ వచ్చేసరికి ర్యాంక్ 4. స్పీకర్ ఆఫ్ లోక్సభ, ఈయన యొక్క ర్యాంక్ ఎంత అంటే ర్యాంక్ 6. సో ఈ నలుగురిలో ఎవరు ముందున్నారంటే గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ విత్ ఇన్ హిస్ స్టేట్. సో గవర్నర్ ఒక్కొక్క స్టేట్కి రెస్పెక్టివ్ స్టేట్కి ఉంటారు కాబట్టి, సో ఆ స్టేట్లో ఆయన కంపేర్ చేస్తే ఆయన ఒక ర్యాంక్ 4లో ఉంటుంది కాబట్టి, సో హీఈస్ ద హైయెస్ట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్. నౌ లెట్ us look at the third question. The joint sitting of the two houses of the parliament in India is sanctioned under Article 108 of the Constitution. The first joint sitting of the Lok Sabha and Rajya Sabha was held in the year 1961. Okay, ఇవన్నీ నార్మల్ స్టాటిక్ పాయింట్సే. సో క్వశ్చన్ వచ్చేసరికి జాయింట్ సిట్టింగ్ గురించి. రైట్. సో మన ఇండియన్ పార్లమెంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఏ బైకామరల్. బైకామరల్ అంటే ఏంటి? వీ ఫాలో బైకామరలిజం ఇన్ ఇండియన్ పార్లమెంట్, నథింగ్ బట్ వీ హ్యావ్ 2 houses, లోక్సభ అండ్ రాజ్యసభ. సో ఏదైనా ఒక బిల్లు పాస్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి పాస్డ్ బై బోత్ హౌసెస్. సో లోక్సభలో ఇనిషియేట్ అయిందనుకోండి ఏదైనా ఒక బిల్లు, సో లోక్సభలో పాస్ అవ్వాలి, దాని తర్వాత రాజ్యసభకు వెళ్తుంది. సో రాజ్యసభలో కూడా సక్సెస్ఫుల్గా పాస్ అయిన తర్వాత నౌ ఇట్ హ్యాస్ రీచ్ టు ద హానరబుల్ ప్రెసిడెంట్. సో హానరబుల్ ప్రెసిడెంట్ గారు తన యొక్క అసెంట్ అనేది ఇస్తారు. సో కొన్ని వీటో పవర్స్ ఉంటాయి, సో అది వేరే కండిషన్స్లో మనం మాట్లాడుకుందాం, వేరే సిచ్యువేషన్స్లో. సో ప్రెసిడెంట్ గారు కూడా తను అసెంట్గా ఇచ్చేస్తే నౌ దట్ బిల్ బికమ్ అన్ యాక్ట్. సక్సెస్ఫుల్గా యాక్ట్గా అయితే ఆ బిల్ అనేది చేంజ్ అయింది. పర్ఫెక్ట్. సో అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే లోక్సభ ఒక బిల్ని పాస్ చేసినప్పుడు రాజ్యసభ ఆ బిల్ని రిజెక్ట్ చేయొచ్చు. అంటే ఒక హౌస్ పాస్ చేసి ఇంకొక హౌస్ రిజెక్ట్ చేసినప్పుడు, లేదా ఒక హౌస్ పాస్ చేసి ఇంకొక హౌస్ కొన్ని అమెండ్మెంట్స్ దానికి చేసినప్పుడు ఫస్ట్ పాస్ చేసిన హౌస్ ఆ అమెండ్మెంట్స్ని యాక్సెప్ట్ చేయకపోతే, సో అప్పుడు కూడా మనకి ఓకే డెడ్ లాక్ అనేది వస్తుంది. సో ఫస్ట్ కండిషన్లో డెడ్ లాక్ వచ్చింది, సెకండ్ కండిషన్లో కూడా డెడ్ లాక్ వచ్చింది. ఒక హౌస్ పాస్ చేసింది, నథింగ్ బట్ లోక్సభ పాస్ చేసింది, రాజ్యసభకు వెళ్ళింది. రాజ్యసభ ఆ పర్టికులర్ బిల్ మీద 6 months వరకు ఎటువంటి రెస్పాన్స్ కానీ ఇవ్వలేదనుకోండి, సో ఇప్పుడు కూడా డెడ్ లాక్ కండిషన్ వస్తుందన్నమాట. సో మనకు కాన్స్టిట్యూషన్లో ఏం చేశారంటే ఇటువంటి డెడ్ లాక్ సిచ్యువేషన్స్ని రిజాల్వ్ చేయడం కోసం ఒక మెకానిజంని తీసుకొచ్చారు. ఆ మెకానిజం పేరే జాయింట్ సిట్టింగ్. సో దేర్ ఈజ్ అన్ ఆర్టికల్ కాల్డ్ ఆర్టికల్ 108. ఈ ఆర్టికల్ 108 ప్రకారం ప్రెసిడెంట్ గారు ఏం చేశారంటే ఈ జాయింట్ సిట్టింగ్ని కాల్ చేశారనమాట. ఓకేనా? సో జాయింట్ సిట్టింగ్ ఈజ్ కాల్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈయన ఏర్పాటు చేశారు. అండ్ ఈ జాయింట్ సిట్టింగ్ని ప్రిసైడ్ చేసేది ఎవరు అంటే, ఈ జాయింట్ సిట్టింగ్లో ఆ సభలో కూర్చొని లీడ్ చేసేది ఎవరు సార్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి స్పీకర్ ఆఫ్ లోక్సభ స్పీకరే దీన్ని ప్రిసైడ్ చేసి లీడ్ చేస్తారనమాట. ఒకవేళ స్పీకర్ గారు ఆబ్సెంట్ అయితే ఇట్ వాజ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఒకవేళ డెప్యూటీ స్పీకర్ గారు కూడా లేకపోతే ఇట్ వాజ్ డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, నాట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ.
చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉండరనమాట జాయింట్ సిట్టింగ్స్లో, కేవలం డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ మాత్రమే ఉంటారు. ఈ పాయింట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నార్మల్గా ప్రిసైడ్ చేసేది ఎవరు సార్ అంటే స్పీకర్. ఒకవేళ స్పీకర్ కానీ ఆబ్సెంట్ అయితే డెప్యూటీ స్పీకర్ కూడా లేకపోతే ఇట్ వాజ్ డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, నాట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకేనా, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వచ్చేద్దాం. ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద టూ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఇన్ ఇండియా ఈజ్ శాంక్షన్డ్ అండర్ ఆర్టికల్ 108 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎస్, ఫస్ట్ వన్ రైట్. ద ఫస్ట్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద లోక్సభ అండ్ రాజ్యసభ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1961. ఎస్, ఇది కూడా రైటే. దేర్ ఈస్ ఎ బిల్ కాల్డ్ డౌరీ ప్రొహిబిషన్ బిల్. సో ఈ డౌరీ ప్రొహిబిషన్ బిల్కి డెడ్లాక్ అయితే వచ్చింది. సో దీన్ని రిజాల్వ్ చేయడానికి జాయింట్ సిట్టింగ్ని అయితే 1961లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ జాయింట్ సిట్టింగ్ వచ్చేసరికి మనకి డౌరీ ప్రొహిబిషన్ బిల్లో జరిగింది. నెక్స్ట్, ద సెకండ్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ వాజ్ హెల్డ్ టు పాస్ బ్యాంకింగ్ సర్వీసెస్ కమిషన్ బిల్. సో ఇది కూడా రైట్ అనమాట. సో దెర్ ఈస్ ఎ బిల్ కాల్డ్ బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్. సో బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్కి సెకండ్ జాయింట్ సిట్టింగ్ అయితే జరిగిందనమాట. ఓకేనా. సో వాడు ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ రైటే కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి 1, 2 అండ్ 3. మనకు అడిగింది విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఇది మీరు చూసుకోవాలి. ఇక్కడ ఒకవేళ ఇన్కరెక్ట్ ఇస్తే ఆన్సర్ అనేది మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, రైట్. నౌ లెట్ us look at the last question of the day. So consider the following task. Which of the above are the functions of Election Commission of India? So Election Commission of India మీద క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 324. ఆర్టికల్ 324 ప్రొవైడ్ సమ్ పవర్స్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఆ పవర్స్ ఏంటి సార్ అంటే, సో సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్. మళ్ళీ చూడండి, సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ టు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరెవరికి ఎలక్షన్స్, ఓకేనా, ఏ ఆఫీస్కి ఎలక్షన్స్ వీళ్ళు కండక్ట్ చేస్తారు సార్ అంటే, దే విల్ కండక్ట్ ఎలక్షన్స్ టు ద ఆఫీసెస్ ఆఫ్ హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ హానరబుల్ వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వీళ్ళే కండక్ట్ చేస్తారు. ఇట్ ఇంక్లూడ్స్ లోక్సభ అండ్ రాజ్యసభ. దీంతోపాటు స్టేట్ లెజిస్లేచర్స్ కూడా వీళ్ళే ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. అండ్ ఎలక్షన్స్ ఫర్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఆర్ కండక్టెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ రెస్పెక్ట్ టు స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ పంచాయత్స్కి అండ్ మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తాయి అనమాట. ఓకేనా. సో ప్రెసిడెంట్ ఆఫీస్కి, వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్కి, పార్లమెంట్లో లోక్సభ అండ్ రాజ్యసభ, ఓకేనా. సో ఆ సీట్స్కి అండ్ స్టేట్ లెజిస్లేచర్స్కి సంబంధించిన సీట్స్కి ఎవరు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు సార్ అంటే ఇట్ వాజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది వాళ్ళ యొక్క డ్యూటీ. ఓకేనా, అకార్డింగ్ టు ఆర్టికల్ 324. రైట్. సో ఇంకా వీళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటి సార్ అంటే, సో ఫస్ట్ ఆప్షన్ రైటే, సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కండక్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ వీళ్ళు కండక్ట్ చేయాలి. అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ఫర్ ఆల్ ఎలక్షన్స్ టు ద పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. సో ఎలక్టోరల్ రోల్స్ని కూడా వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. సో ఎలక్టోరల్ రోల్స్ అంటే నథింగ్ బట్ ఎలిజిబుల్ ఓటర్స్ యొక్క లిస్ట్ అనమాట. సో మనం ఓట్ కార్డ్కి అప్లై చేసుకుంటాం. సో కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని, ఓకేనా, ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారు. సో వాళ్ళని అందరినీ రిమూవ్ చేసేసి సో ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో ఒక లిస్ట్ అనేది తయారు చేస్తారనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్టోరల్ రోల్. సో వీటిని ప్రిపేర్ చేసే రెస్పాన్సిబిలిటీ అండ్ ఆ టాస్క్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాదే. నెక్స్ట్, గివింగ్ రికగ్నిషన్ టు పొలిటికల్ పార్టీస్ అండ్ అలొకేటింగ్ ఎలక్షన్ సింబల్స్ టు పొలిటికల్ పార్టీస్ అండ్ ఇండివిజువల్స్ కంటెస్టింగ్ ద ఎలక్షన్. సో ఎవరైతే ఇండివిజువల్స్ లేకపోతే పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్లో పోటీ చేస్తాయో వీళ్ళకి సింబల్స్ని అలొకేట్ చేయాలన్నమాట. ఓకేనా. సో సేమ్ సింబల్ అనేది డిఫరెంట్ పార్టీస్కి ఇవ్వకూడదు అండ్ డిఫరెంట్ ఇండివిజువల్స్ కూడా ఇవ్వకూడదు. సో యూనిక్నెస్ అయితే ఉండాలి. ఎందుకంటే సేమ్ సింబల్ ఉంటే పీపుల్, సో ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా, ఓకేనా, యూనిక్గా ఎలక్షన్ సింబల్స్ ఉండేలాగా సో ఎలక్షన్ సింబల్స్ని అలొకేట్ చేసే టాస్క్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాదే. పర్ఫెక్ట్. ప్రొక్లమేషన్ ఆఫ్ ఫైనల్ వర్డిక్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎలక్షన్ డిస్ప్యూట్స్. నో, ఇది రాంగ్. సో ఎప్పుడైనా సరే ఎలక్షన్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు దీన్ని హ్యాండిల్ చేసేది జ్యుడిషియరీ, ముఖ్యంగా హైకోర్టు. సో హైకోర్టు విల్ గివ్ ద ఫైనల్ వర్డిక్ట్. హైకోర్టు విల్ గివ్ ఫైనల్ వర్డిక్ట్ ఇన్ ఎలక్షన్ డిస్ప్యూట్స్. సో ఎప్పుడైనా సరే ఎలక్షన్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు సో దాన్ని రిజాల్వ్ చేసి ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఆ ఫంక్షన్ ఎవరిది సార్ అంటే ముఖ్యంగా హైకోర్ట్స్ది. ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క బాధ్యత కాదు ఎలక్షన్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసి ఫైనల్ వర్డిక్ట్ ఇవ్వడానికి. ఓకే, పర్ఫెక్ట్. సో ఆప్షన్ 4 రాంగ్ అనమాట. సో వెన్ ఎవర్ యూ ఫైండ్ ఆప్షన్ 4 యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ దెమ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1, 2 అండ్ 3. ఓకేనా, రైట్.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. మీకు కానీ నా యొక్క ఎఫర్ట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే అండ్ ఇటువంటి సెషన్స్ ఇంకా మరిన్ని మనం చేసుకోవాలనుకుంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.